వ్యక్తిని యొక్క స్థితిని గురించి ఆహ్, చెప్పుకుంటూ 18వ ప్రకరణ ఇంకా పూర్తవ్వకుండానే ఆపుకున్నాము. హ్మ్. జీవన్ముక్తుడు సర్వ సర్వ ఆహ్, జీవన్ముక్తుడు సర్వరూపాలని ఆత్మయే. అది శారీరక వ్యాపారముల నుండి రహితమై ఉన్నది. అదే జీవన్ముక్త అవస్థ అని చెప్పబడుతోంది అని జ్ఞాని నిశ్చయం చేసుకున్నాడు. హ్మ్. సర్వరూపాలు కూడా ఆత్మస్వరూపాన్ని విడిచి వేరే లేవు. అది శరీరాది వ్యాపారాలన్నీ జరుగుతూ ఉంటాయే గాని దానికవేవీ లేవు అనేటువంటి తన స్థితిని తాను నిశ్చయించుకున్నాడు. హ్మ్. ఈ విషయాన్ని ఇంకా ఈ క్షేత్రము అంటే ఈ శరీరము, దీనిలో ఉన్నటువంటి జీవుడు, ఆ పరమాత్మ. ఇవి జీవాత్మ, పరమాత్మ ఏక వస్తువే, ఏకమే అని చెప్పేసి ఆయన గురువు చెప్పిన బోధల వల్ల గ్రహించి ఆ స్థితిలో నిలిచి ఉండడం చేత ఇదియే జీవన్ముక్త స్థితి అని తన అనుభవాన్ని తాను గ్రహించాడు. అనుభవపూర్వక ఓహో ఇది జీవన్ముక్త స్థితి. ఈ దేహం జీవించి ఉన్నను ఇది ఏదీనో నేను కాక, ఒకవేళ అది ఉన్నను నన్ను విడిచి లేక, అంతా నేనే అయి నేనే అంతా అయి ఉన్నదేదో అది జీవన్ముక్త స్థితి అని తన అనుభవాన్ని తాను పొందాడు. ఇక ఇప్పుడు సంకల్పముల నుంచి రహితమగు మనస్సు యొక్క స్వరూపం చూపుతున్నాడు. హ్మ్. అంటే ఎలాగ అయ్యాడు అంటే సంకల్పాల నుంచి అతడు రహితమయ్యాడు. హ్మ్. అటువంటి మనస్సు మరి ఏ విధమైన విక్షేపాలను కలిగించదు గనక అప్పుడు తన స్వరూపాన్ని తను స్పష్టంగా తెలుసుకున్నాడు. హ్మ్. మనస్సు మరి సంకల్పాలతో ఉండి విక్షేపాలు కలిగిస్తుంటే తన నిజస్వరూపాన్ని గుర్తించడానికి ఈ విక్షేపాలు అడ్డొచ్చాయి. హ్మ్. ఇప్పుడు ఇంకా మనస్సు ఏ విక్షేపము లేకుండా ఉంది. తన స్వరూపం తనకి స్పష్టంగా అనుభవానికి వచ్చేస్తుంది. ఓ జనక, ఎవని యొక్క మనసు సంకల్ప వికల్పముల రహితమైపోయిందో అట్టివానికి విక్షేపములు కలుగవు. మరి ఏకాగ్రత కోసం ప్రయత్నం కూడా చేయడు. ఏం చేస్తాడు? ఇంక విక్షేపమే లేదు అక్కడ. అదే. ఎందుకనక విక్షేపము కలిగి ఉంటే కదా దాని నివృత్తి కోసం ప్రయత్నాలు చెయ్యాలి. హ్మ్. ఇక విక్షేపమే లేనప్పుడు మరి ప్రయత్నాలు ఎందుకు? తప్పలేదు. అంటే విక్షేప కారణం తెలిసిపోయిందమ్మా. హ్మ్. ఇంతకు ముందంతా విక్షేప కారణం తెలియక విక్షేపాలే సత్యాలు అనుకున్నాం. హ్మ్. మనో వాసనాల వల్ల కలుగుతున్న మనసులో ఉన్నటువంటి అనేక అనేక విక్షేపాలంటే భావనలు, హ్మ్. భావనలకు అనుగుణమైనటువంటి వ్యవహారాలు, ఇవే సత్యాలు అనుకున్నాం. హ్మ్. ఇప్పుడు గురుబోధ వల్ల ఓహో ఈ మనోవికారాలు అన్నమాట ఇవన్నీను. ఈ మనస్సులోని ఈ సంకల్ప వికల్పాలకి కారణం గత అనుభవపు వాసనలే. ఆ వాసనలే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సత్యాలు అన్నట్లుగా ఈ దృశ్యమంతా మనకు అనుభవం అవుతోంది. ఆ గురువేమన్నారు? ఇదంతా ఊరికే నీకట తెలియబడుతోందే తప్ప గతంలోనూ ఇది సత్యం కాదు, అది నువ్వు కాదు. ఇప్పుడు ఇది సత్యం కాదు, అది నువ్వు కాదు. ఎప్పుడూ ఇది అని తెలియబడేది ఇది సత్యం కాదు, అది నువ్వు కాదురా. నీ నిజస్వరూపము వాటినన్నిటినీ ఎరుగు సాక్షి స్వరూపము, ఆధారమై ఉన్నటువంటి చైతన్య స్వరూపము. అయితే నీవు దాన్ని గుర్తించడానికి ఈ విక్షేపాలే అడ్డొస్తున్నాయి. హ్మ్. ఇంతకాలం అది అడ్డురావడం వల్ల ఏవి నీ వల్ల ఉన్నాయో అవే సత్యాలనే భ్రాంతిలో పడిపోయి వాటిని తొలగించుకోవచ్చు అన్న ప్రయత్నమే చేయలేదు. మరి అవే సత్యాలు అనుకున్నాక ఇంకెలా తొలుగుతాయి? కలగవు కదా. పాల్గొ కాబట్టి అసలు తొలగించుకోవాలని కూడా తెలియదు. తెలీదు. అలా ఇంకా కలిగించుకుంటూ మళ్ళీ జన్మ పరంపరలో పడ్డమే తెలుసు తప్ప అలా పడుతున్నానని కూడా తెలియదు. హ్మ్. తప్ప మరి ఇది ఊరికే నువ్వు కలిగించుకొని కల్పించుకుంటున్నవేను అని తెలియక పాపం అవే సత్యం అనుకుని జన్మ పరంపరలో చిక్కుకున్నావు. కాబట్టి ఒక్కసారి నిలిచి చూడు. నువ్వుంటే అవి ఉన్నాయా? హ్మ్. అవి ఉంటే నువ్వున్నావా? నేనుంటే అది అది ఎప్పటివైనా కానీ నువ్వు ఉంటేనే అవన్నీ ఉంటాయి. హ్మ్. నీ వల్ల ఉండగలుగుతున్న వాటిని నేనే అది, లేకపోతే నేను ఉండలేను అనుకున్న భ్రమతో ఈ విక్షేపాలన్నీ నీ నిజ స్వరూపానికి అమ్మేసేయి. ఇప్పుడు నీవు నిలిచి చూడంతే, ఏమీ చేయొద్దు. అవన్నీ నీలోనే కలిగి తొలగిపోవడాన్ని నువ్వు గుర్తించగలవు అని గురుదేవులు తన్ను తాను ఎలాగా పొందాలి అన్న దానికి అడ్డొచ్చేవేవో చెప్పారమ్మా. హ్మ్. అవన్నీ కూడా
తన కల్పనలే. అవును. అజ్ఞానం వల్ల తన వల్ల ఉంటున్నవి తాననుకున్న అజ్ఞానం వల్ల ఇవన్నీ విక్షేపాలుగా అంటే అడ్డంకులుగా తన్ను కమ్మేసిన వాటిలుగా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు తాను నిలిచి చూశాడు వాటిలతో కలవకుండా. ఇప్పుడు అవన్నీ కలిగి తొలగిపోవడాన్ని గుర్తించాడు. హ్మ్. మరి అతడికి ఇంక విక్షేపాలే లేవు. ఓహో! ఈ విక్షేపాలన్నీ కేవలం కల్పనలే. అజ్ఞానం వల్ల ఒకప్పుడు సత్యం అనుకున్నాను. అనుకుని వాటిని మళ్ళీ మళ్ళీ కల్పించుకున్నాను. ఇప్పుడు స్వరూప జ్ఞానం వల్ల అది కల్పనలని తెలుసుకున్నాను. ఇక మరి కల్పించుకోవడం మానేశాను. అంతే. వెంటనే అవన్నీ తొలగిపోయాయి. హ్మ్. మరి ఇంకప్పుడు తన్ను తాను తెలుసుకోవడానికి ఏ అడ్డులు లేకపోయాయి. ఆ! మరి ఇంక అతడికి ఆహ్, వీటిలన్నిటిని తెలుసుకోవడానికి అడ్డంకులు పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఇంకేం ఏమి లేదు. చేయక్కర్లేదు. ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకుంటే తెలిసింది. చాలు. అది తాడే అని తెలుసుకుంటే చాలు. పాముని ఏమి చెయ్యక్కర్లేకుండానే పోతుంది. ఎందుకంటే అది కల్పన గనక. అది హ్మ్. భావన గనక. అది అజ్ఞాన భావన అయి ఉండడం చేత. అలాగే ఇదిగో అనేక జన్మలుగా ఉన్నటువంటి ఈ జగత్తు, ఈ దేహము, దీని పట్ల నాకున్న రాగద్వేషాది భావాలు, సుఖదుఃఖాది అనుభవాలు ఇవన్నీ ఒకప్పటి అజ్ఞాన కల్పనలే. హ్మ్. హ్మ్. అవే సత్యాలుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు గురుదేవులు సత్యాన్ని, అసత్యాన్ని అతి స్పష్టంగా బోధించారు. హ్మ్. ఏం లేదు. నువ్వుంటేనే అవున్నాయి. నువ్వు లేకపోతే అవి లేనే లేవు. వాటికి విలువే లేదు. కాబట్టి నువ్వు దానితో కలవకుండా ఒక్కసారి నిలిచి చూడను ప్రయత్నించు. చూసేసరికి నీకే తెలిసిపోతుంది. అదే. ఇంక తెలిసిపోయి అది అది తెలిసిన తర్వాత ఏం ధ్యానాలు చేస్తావు? ఏం జపాలు చేస్తావు? ఏ ప్రయత్నాలు చేస్తావు? హ్మ్. లేని దాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? అందుచేత ఏ ప్రయత్నము అవసరం లేదు. హ్మ్. విక్షేపమే లేనప్పుడు మరి ఇక ప్రయత్నాలెందుకు? మరియు అతనికి పదార్థములు తెలుసుకొన ఇచ్చ గాని, తెలుసుకోన జాలని మూఢత్వం గాని లేదు. ఎన్ని ఉన్నా వాటిని తెలుసుకోవాలి అన్న కోరిక లేదు. పైగా అయ్యో! తెలుసుకోలేకపోతున్నానే అన్నటువంటి మూఢత్వము లేదు. హ్మ్. తెలుసుకొన జాలని నేను తెలుసుకోలేను. నాకు తెలియడం లేదు అన్న మూఢత్వం కూడా లేదు. హ్మ్. మరియును అతనికి విషయజన్య సుఖము గాని, దుఃఖము గాని ఉండదు. విషయాల వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలు అతడికి ఉండవు. ఎందుకంటే అవి మరుమరీచికలు కదా! అది. అంటే మరుమరీచికలని తెలుసు కదా! ఆ! ఎండమావులు. ఆ! దానిలో నుంచి ఇంకేం సుఖం వస్తుందా? దుఃఖం వస్తుందా? ఏం లేదక్కడ. అందుకే నీకు దాని నుంచి ఏదో పొందాలి. ఇలా పోవాలమ్మా. హ్మ్. హ్మ్. అన్నటువంటి ప్రయత్నం గాని, మరి వాటి వల్ల వచ్చే అసలు వాటి వల్ల ఏమి సుఖాలు, దుఃఖాలు రావడం లేదు కూడాను. వస్తోందనుకుంటున్నావు అంతే. అంతే. అవి కూడా ఉండవు. హ్మ్. దానికి మళ్ళీ ఎన్నో సార్లు అనేక బోధల్లో చెప్పుకున్నాం కదా! ఒక ఒంటె ముళ్ళ కంపను నమిలి, హ్మ్. ఆ ముళ్ళు చిగుళ్ళకి గుచ్చుకుంటే తన రక్తమే కారుతుంటే దాన్నే మింగి మరి ఆ ముళ్ళ కంప వల్లనే తనకి ఇంత రుచికరమైన పదార్థం అందుతోంది అనుకుంటుందట. కానీ ముళ్ళ కంపల్లో ఏమీ లేదు. హ్మ్. వచ్చేది ముళ్ళ కంపల నుంచి కాదు. తన నుంచి తనకే. తన వస్తే తనకే వస్తుంటే దాని వల్ల వస్తుంది అనుకుంటుంది. హ్మ్. అవునా? అవును. మనం కూడా ఈ జగత్తు నుంచి వస్తున్న సుఖాలు, విషయ సుఖాలు, లేదా దుఃఖాలు అవన్నీ కూడా జగత్తు నుంచి, దేహేంద్రియాల నుంచి, విషయాల నుంచి వస్తున్నాయి అనుకున్నాం ఇంతకాలం. హ్మ్. కాదు. వాటి నుంచి వచ్చేదేమీ లేదు. అక్కడ సుఖముంది, ఇక్కడ దుఃఖముంది అని అనుకోని నేను చూస్తూ ఉండడం వల్ల వాటి వల్లే నాకు వస్తున్నాయని నాకు అనిపిస్తుంది. హ్మ్. ఒంటికి నీకేమన్నా తేడా ఉందా? ఆ ఒంటెంత మనము అంతేగా ఉన్నాం ఇంతకాలం. అవునా? అనుకోవడాలు. ఇంతకు ముందు కూడా ఈ ఉపమానం చెప్పుకున్నాం. అప్పుడు తెలిసిపోయినట్టే ఉంది. హ్మ్. మరి ఇప్పుడు ఇంకా కొత్త కోణంలో నిజంగా అతి దగ్గరగా వచ్చి తెలుస్తుంది. అవును. అవునా? అంచేత ఏమిటనమాట? మరెన్నో అతడికి విషయజన్య సుఖం గాని, దుఃఖము గాని ఉండదు. ఎందుకంటే అక్కడ లేదు. ఆ! మరి ఇస్తే నా నుంచే రావాలి. ఒకవేళ నాకు సుఖం కావాలంటే
మళ్ళీ ఆ ముళ్ళ కంపను తెచ్చి నేను గుచ్చుకోవాలి నా చిగుళ్ళకి. ఉమ్, గుచ్చుకుంటే మళ్ళీ నా చిగుళ్ళ నుంచే రక్తం కారుతూ ఉంటే అది నా రక్తాన్ని నేను అనుభవిస్తూ ఆ ముళ్ళ కంప నుంచి ఉంది అనుకునే వంటిలాగా ఏదైనా కావాలంటే నా నుంచే రావాలి. ఉమ్, లోకంలో నుంచి ఏదైనా కావాలన్నా నీ నుంచే రావాలి. అంతే. సుఖం కావాలన్నా నీ నుంచే రావాలి. దుఃఖం కావాలన్నా నీ నుంచే రావాలి. చాలా కష్టమైందమ్మా ఈ అనుభవం. చాలా జ్ఞానం కలిగే కొలిది చాలా ఇలా వివరణ తెలిసే కొలిది చాలా తేలికైపోతుంది. అవునా? అవును. ఇప్పుడు సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాలో నుండే. నా నుంచే వస్తున్నాయి. ఉమ్, కానీ నేను జగత్తు నుంచి వస్తున్నాయి అనుకుంటున్నాను. ఉమ్, మరి వస్తుంది జగత్తు నుంచా? కాదు. అది. అది ఎలాగా అంటే మరి దానికి వివరణ నీవే ఒక వస్తువుకి ఆ విలువని ఇస్తున్నావు. ఇచ్చి ఆ విలువైన వస్తువు దాని నుంచి ఆ విలువైన పదార్థం నీకు అందుతోంది అనుకుంటున్నావు. మరి ఆ ఉంటే ఆ ముళ్ళకి కదా విలువ ఇచ్చింది. ఆ, విలువ ఇవ్వడం వల్ల దాని వల్ల తనకి సుఖం వస్తుంది అనుకుంటుంది. ఉమ్, కానీ ముళ్ళ నుంచి కాదు అని దానికి తెలియదు పాపం. ఉమ్, అలాగే మనం కూడా ఈ జగత్తులో కొన్నిటికి సుఖాన్ని ఆపాదించి కొన్నిటికి దుఃఖాన్ని ఆపాదించి ఆ ఆపాదన దృష్టితో చూస్తూ వాటి నుంచి మనకి సుఖ దుఃఖాది అనుభవాలు కలుగుతున్నాయి అని భ్రమిస్తున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏది వచ్చినా నా నుంచే నాకే రావాలి తప్ప అన్య వస్తువు నుంచి రావడానికి అవకాశమే లేదు. కానీ నేను నాకంటే వేరుగా ఉన్నదని దాని నుంచి అది వస్తోందని సుఖం కావాలంటే ఆ విషయం నాకు ఉండాలని అనుకున్నాను. అలాగా ఈ జగత్తుతో మరి సుఖాలు దుఃఖాలు అనేటువంటి అనుభవాలన్నీ కూడా జగత్తులో నుంచే నాకు వస్తున్నాయి అని అనుకోవడం చేత నీకు నీ నిజస్వరూపం తెలియడం లేదు. ఉమ్, నీ వల్లనే అవి గాని వాటి వల్ల నువ్వు కాదు అన్న సంగతి నీకు తెలియలేదు. ఉమ్, ఇప్పుడు గురువు దానిని విడదీసి ఏది దేని వల్ల వస్తుందో తెలియచేసిన వల్ల ఇక అతనికి పదార్థములు తెలుసుకుందామని గాని తెలుసుకోలేకపోతున్నాను గాని తెలుసుకున్నానని గాని ఉండదు. ఎందుకు? ఇంకా అవసరం దానికి లేదు. ఏం కావాలి కనుక ఉండదు. మరియును అతనికి విషయజన్య సుఖము గాని దుఃఖము గాని ఉండదు. విషయాల నుంచి వచ్చే సుఖ దుఃఖాలు ఉంటే అసలు దానిలో లేవు. ఆ, ఎందుకు వాడు ఆ భావన వేయడు. అది. ఇక ముందు వేశాడు. ఉమ్, వేసి చూసి అది నీకు సుఖ దుఃఖ అనుభవాన్ని ఇస్తుంది అనుకున్నాడు. ఇప్పుడు అసలు వాటి పట్ల ఆ భావనే లేదు. కాబట్టి అతడు సుఖాన్ని గాని పొందడు. కేవలం ఆత్మానందమునందు నిరంతరము మగ్నుడైన వానికి సుఖ దుఃఖముల ప్రసక్తే లేదు. అంతే. ఆపాదించి దాని వల్ల వస్తున్నటువంటి సుఖ దుఃఖాలు సత్యం అనుకునే భ్రాంతి తొలగిపోయింది. అసలు తన సుఖ స్వరూపమే తానని తనకి తెలిసిపోయింది. ఉమ్, ఇక ఈ సుఖ దుఃఖముల ప్రసక్తి ఎక్కడుంటుంది? ఉండదు కదా. ఉండదు. అంటే మళ్ళీ ఇంకొక శ్లోకంలో అష్టావకుల వారు ఇలా చెప్తున్నారు. ఉమ్, జీవన్ముక్తునికి స్వర్గరాజ్యము స్వయముగా సంప్రాప్తమైనను అతడు సంతోషించడు. ఉమ్, ప్రాప్తవశాన స్వర్గరాజ్యానికి ఇంద్రుడిలాగా అధిపతి అయినా వాడేం పొంగిపోడు. ఆహా నేను ఇంద్రుణ్ణి అని. అలాగే భిక్షావృత్తి యందు ఏహ్యం కూడా చూపడు. ఉమ్, అడుక్కొనవలసి వచ్చినా అతడు ఏహ్యాన్ని చూపించడు. అయ్యో నా దరిద్రమా నేను ఇలా అడుక్కు బతుకుతున్నానా అన్న భావన పెట్టుకోడు. అనగా ఇది నీచమైందని గాని ఇది కష్టమైందని గాని అనుకోడనమాట. ఉమ్, లాభాలాభములు రెండును అతనికి సమానములే అయి ఉంటాయి. అతడు వనమందుగా ఉండుగాక లేక గృహమందుండుగాక ఎచ్చట ఉన్నను ఒకే విధంగా ఉంటాడు. అడవుల్లో ఉండవలసి వచ్చినా పెద్ద భవంతుల్లో ఉండవలసి వచ్చినా ఒకేలాగా ఉంటాడు. ఎందుచేత? భవనం అంటే చాలా గొప్పది, చాలా విలువైనది, ఇంత గొప్ప భవనంలో నేను ఉంటున్నాను అన్న భావన గాని, అడవంటే చాలా దీనమైనది, దిక్కుమాలింది, అక్కడ నేను ఉంటున్నాను అన్న భావన గాని అతడికి ఉండదు. ఇంకేత అంత గొప్ప భవంతి అయినా ఎంత టీకారణ్యమైనా నేనుంటేనే
అవునా? అవును. నేను లేకపోతే ఇవేవీ లేవు. లేవు. నేను ఇవన్నీ ఉన్నా అవేవి నేను కాదు. ఉమ్. అందుచేత అడవిలోని దీనత్వం గాని, భవంతిలోని ఘనత గాని నాకు లేవు. నాకు లేదు. ఎందుకంటే అవి దాని విలువ నువ్వేగా. ఉమ్. అందుచేత అవి లేకపోయినా అవి ఉన్నా అవి రెండూ తాను కాక తాను తానుగా వీటి అవసరమే లేక ఉండగలుగుతున్నవాడు. ఉమ్. అవునా? నేను ఉండడానికి భవంతి కావాలా? అక్కర్లేదు. నేను ఏమీ లేకుండానే నేను ఉన్నాను. నేనైతేనే కావాలి. ఉమ్. అవునా? అవును. ఆ, నేను ఉండడానికి అడవి బాధ పెడుతుందా నేను ఉండడానికి? ఆహా. అదే, నేను మేనైతే బాధ పెట్టవచ్చు. అది. కాబట్టి నేను మేనుగాను గనక ఆ నేను అచేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ. దాన్ని ఎవరు ఎండొస్తుందని నేనుని ఎవరైనా తడపగలరా? ఉహు. వానొస్తే తడపగలరా? ఎండొచ్చిందని ఎండింపగలరా? ఉమ్. ఎందుకంటే ఆ నేను చిన్మయ స్వరూపం కర్వ వ్యాపక ఆకాశం. అవునా? అవును. దేహం ఉంటే ఈ ప్రకృతి ప్రభావాలన్నీ ఆ దేహానికి ఉమ్. కదా. అవును. దేహం కోసం మరి భవంతులు అడవులు ఏమో. ఉమ్. ఆ దేహం తాను కాదు. కాబట్టి ఈ దేహం ఎక్కడున్నా దానికి పొంగడు కొంగడు. అది. అందుచేత అతడు తన నిజ స్థితిలో ఉంటాడు గనుక ఒకే విధంగా ఉంటాడు. ఉమ్. ఇంకనూ చెప్తున్నారు. ఏమంటున్నారంటే స్థిర చిత్తము గల యోగికి ధర్మార్థ కామ మోక్షములతో కొంచెమేనను పనిలేదు. ఉమ్. ఏం చేసుకుంటాడు ధర్మార్థ కామ మోక్షాలు? ధర్మయుతంగా ధనాన్ని సంపాదించి ఆ ధనాన్ని మరి తన కోరికలు తీర్చుకుంటూ తర్వాత ఎప్పుడు అన్నిటినీ వదిలి మోక్షం పొందడం. ఇది నాలుగు అవసరమా? అక్కర్లేదు. దేహం అయితేను ఇవన్నీ దేహానికే. అన్ని కావాలి మరి. ఉమ్. కానీ తాను దేహము కాదు అని తెలిసిన తర్వాత ధర్మార్థ కామ మోక్షాలతో పనే లేకుండా ఉంటాడు. ఉమ్. మరియును ఈ పనిని నేను చేస్తున్నాను, దీనిని నేను చెయ్యడం లేదు అని ఈ ప్రకారము ద్వంద్వము నుండి విడిపడిన వాడే జీవన్ముక్తుడు. ఉమ్. అతడే యోగి అని తెలుసుకొనవలెను. ఎవడు యోగియో ఎలా తెలుసుకోవాలి? ఇది నేను చేస్తున్నాను, ఇది నేను చేయడం లేదు అన్నటువంటి ద్వంద్వాలతో ఏ పని లేకుండా ఉంటాడో అతడే జీవన్ముక్తుడు. ఉమ్. నేను ఏం చేస్తుంది? ఏమి చేయదు. మరి ఇతనే నేను సన్నిధానంలో నేను చేయొచ్చు ఆ. కదా. మరి నేను కాదు. అవును. ఇక ఒక్క ఈ దేహము నేను కాదు అన్న ఒక్క భావాన్ని వదిలేస్తే మొత్తం వదిలిపోయింది. ఎన్ని 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 తంటాలు, ఎన్ని ఎన్ని కష్టాలు, ఎన్ని ఎన్ని బాధలు. పైగా ఆ నేను కూడా ఎల్లకాలం ఉండదు కదా. ఆ ఊడిపోయేదాన్ని పెట్టుకుని రాలిపోయేదాన్ని పెట్టుకుని గట్టిగా పట్టుకుని ఎన్ని తగ్గించుకుంటున్నాడో చూడు. అవునా? అంటే దేహాత్మ బుద్ధి పోతే చాలు తల్లి, సమస్తము శాంతి శాంతి శాంతి. పోనీ ఆ లేకుండా దేహమన్నా ఏమైనా నేను నేను అంటుందా? లేదు. దాన్ని పట్టుకుని నేను నేను నువ్వే కదా ఊరేగుతున్నావు. అదే అందుకే ఇవన్నీ నువ్వే కలిగించుకుంటున్నావు. అవునా? అదేమో నేను అనదు. నీ నిజ స్వరూపం అచేద్యం అదాహ్యోయం. మరి నువ్వేమో నీ నిజ స్వరూపం అదే ఉంటే నువ్వు కానిది నేను అనుకొని ఈ దేహం నేను అనుకున్నావు. అనుకోవడం వల్ల ఇన్ని ఇన్ని కష్టాలు, ఇన్ని ఇన్ని వ్యతలు కలుగుతున్నాయి. అవునా? మరి అది తొలగాలంటే ఇంతకాలం ఏవి ఏవి సత్యాలు నిత్యాలు అనుకుంటున్నావో, ఏవి దుఃఖాలు సుఖాలు అనుకుంటున్నావో వాటన్నిటికీ కారణము పుట్టి పెరిగి చచ్చిపోయే వికారాలు పొందే దేహ లక్షణాలు నావి అనుకొని దేహానికి కలిగేవన్నీ నావి అనుకున్నటువంటి భ్రాంతి వల్ల. ఇప్పుడు నిలిచి చూస్తే అవి అవి కూడా లేవు, కానీ ఊహతో కల్పించుకుంటున్నాను. కల్పించుకోవడం కల్పనల్లో
కలిసి కొట్టుకుపోవడం. ఉమ్, ఇదే ఇదో ఈ జన్మ జన్మల పునరావృత్తులకు కారణం. ఉమ్, ఇప్పుడు తెలిసింది. ఉమ్, నిలిచి చూడు, చూసేసరికి తెలిసిపోయింది. ఏది కాదు అది ఊడిపోయింది. ఉమ్, ఇక తానుగా మిగిలిపోయాడు. ఇక అతడికి ధర్మార్థ కామ మోక్షాలు ఇవి అన్నీను ఈ పనిని నేను చేస్తున్నాను చేయడం లేదన్న ద్వంద్వాల నుంచి విడిపాడు. ద్వంద్వాలన్నీ దేహాత్మ భావన ఉన్నంతసేపే. అంతే. తర్వాతే ఆ భావన తీసిస్తే చాలు అంటూ గురుదేవులు చెప్పినప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న. జీవన్ముక్తుడు ఏ పని చెయ్యకపోతే మరి అతనికి శరీరయాత్ర ఎలా జరుగుతుంది స్వామి? జీవన్ముక్తులకు ఏ పని కూడా తన సంకల్పము చేత అవడం లేదు. ఉమ్, అతడు నేను చేస్తాను, నేను చెయ్యను, నాకు ఇది బాగుంటుంది, నాకు ఇది బాగోదు అని ఏ సంకల్పాలు లేవు. అలా సంకల్పించుకొని ఏ పని చేయడం లేదు. చేయడు. నేను లేచాను, నేను ఈ పని చేయాలి, నేను ఆ పని చేయాలి, ఆ పని చేస్తే బాగుంటుంది, ఈ పని చేస్తే బాగోదు, ఆ పని మంచిది, ఈ పని చెడ్డది అని అతడు ఏమీ అనుకోడు. ఉమ్, ఎందుకంటే అతడికి చేయదగిన కార్యం ఏదీ లేదు. ఉమ్, ఎందుకనగా వానికి ఏ పదార్థము పైనను కోరికే లేదు. రాగమే లేనిచో ఇంకా కోరిక, ఆ రాగమే లేకపోతే కర్మ ఉండడానికి అవకాశం లేదు కదా. లేదు. మరి రాగద్వేషాలకి మూలముగా అవిద్య దీనికి పూర్తిగా నష్టమైపోయింది. ఉమ్, రాగద్వేషాలకి మూలం అవిద్య, అజ్ఞానం. ఏది నేను కాదు అది నేను అనుకోవడం. ఉమ్, అది అతన్ని పూర్తిగా నశించిపోయింది. ఉమ్, అతనికి శరీర యాత్ర ప్రారంభం వల్లనే జరుగుతుంది. ఎందుకు వచ్చిందో ఆ పని చేసుకుంటున్నాం. అదే నడుపుతూ ఉంటుంది. ఉమ్, అయితే శరీర ప్రారంభం తీరక ముందే తన స్వరూపాన్ని దాన్ని పొందాడు ఉమ్, అని ఇంకా ప్రారంభ వశాన ఆ శరీరం ఎందుకు వచ్చిందో ఆ పని అలాగా అదే ఆఫ్ చేసినా తిరుగుతున్నట్లు అవి జరుగుతూ ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. మరి జ్ఞాని నిర్వాసన స్థితి గలవాడైతే మరి ఎవరి ప్రేరణ వలన కర్మలు చేస్తున్నాడు అని శంకకు సమాధానం. మరి మనందరినీ కూడా కర్మల మన గతపు వాసనల ప్రేరణ వల్ల కదా కర్మలు చేస్తున్నాం మనందరం. ఉమ్, ఎవరు కూడా లోపల నుంచి ఏదో ఒక ప్రేరణ రాకపోతే బయట ఒక క్రియ చేయలేం. ఉమ్, మనం పనులు చేస్తున్నాం అని బయట పనులే చూసుకుంటున్నాం గాని బయట చేస్తున్న పనులకి లోపల ఉన్నటువంటి వాసన యొక్క ప్రేరణే. ఆ ప్రేరణే లేకపోతే కర్మయే ఉండదు. ఉమ్, ఒక జ్ఞాని గాని ఒక అజ్ఞాని గాని పని జరుగుతోందంటే లోపల ఒక ప్రేరణ కలిగింది అని అర్థం. ఉమ్, అయితే మరి కర్తృత్వాది అవమానం లేని యోగి ఇంద్రియ వ్యాపారాలు అంటుకోవని చెప్పారు మీరు. నేను నాది అన్నది లేదు అతడికి. అంచేత అతడు ఈ దేహేంద్రియాలతో ఏ పని చేస్తున్నా సరే అవి అతన్ని అంటవు అని చెప్పారు. ఇంకా తర్వాతేమో ధీరుడైన ఆత్మజ్ఞానికి ప్రవృత్తి అందు గాని నివృత్తి అందు గాని ఏ పట్టుదల ఏది ఉండదు. ఏది చేసినా సరే కావాలి, వద్దు, చేస్తాను, చేయను అన్న భావాలు లేకుండా మరి సుఖపూర్వకంగా దాన్ని చేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి దాని మీద ఏమీ లేదు కదా. ఉమ్, చేస్తున్నానన్న భారము లేదు, చేయలేదు అన్న తేలిక లేదు. ఉమ్, అంచేత అలాగా అవలీలుగా పనులన్నీ చేసిస్తూ ఉంటాడు. అంతేకాకుండా దాని యందు ఏ ఆసక్తి ఉండదు అతడికి. నిస్సంగుడై ఉంటాడు, సమస్తము చేస్తూనే ఉంటాడు. కర్తృత్వాది అభిమానాలు లేని వాడికి బంధం ఎలా ఉంటుంది? ఎవరైనా నేను నాదని చేస్తేనే కదా దాని ఫలితం మళ్ళీ బంధిస్తూ ఉంటుంది. సరే బంధం పుణ్య ఫలితమైనా బంధమే కదా. ఉమ్, అయితే స్వామి చాలా స్పష్టంగా మీరు జ్ఞాని ఎలాగున్న విషయాల యందు వికారరహితుడై అతి సర్వ సహజంగా అంటకుండానే వ్యవహారం చేస్తాడో చెప్పారు. అయితే మిగతా అజ్ఞాన భావాలు కలిగిన వారందరూ కూడా మరి అంతఃకరణలోని వాసనలకు అనుగుణంగా ఆ ప్రేరణ వల్ల ఈ పనులన్నీ చేస్తున్నాము మేమందరమును. అయితే మరి ఒక్క వాసన ఏమీ లేకుండా దేని ప్రేరణ వల్ల చేస్తూ ఉంటాడు జ్ఞాని పనులు?
అవును కదా! నిర్వాసన స్థితి అంటున్నారు కదా! ఉమ్, ఉమ్, ఏది లోపల నుంచి ప్రేరణ చేయడం లేదు. అయినా వీడు పనులు ఎలా చేసేస్తూ ఉంటాడు ఉమ్, అన్న శంక హ్మ్, కలిగితే దానికి సమాధానం చెప్తున్నారమ్మా. ఏమనంటే, ఏ హేతువు వల్ల జ్ఞాని వాసనా రహితుడయ్యాడో, మరి అదే కారణం వల్ల నిరాలంబకుడు కూడా అవుతున్నాడు నాయన. ఉమ్, అసలు ఏ కారణం వల్ల వాసనా రహితుడయ్యాడో, అదే కారణం వల్ల వాసన ఆ విరహితుడవుతున్నాడు. అంటే నిరాలంబకుడు. ఎవరైనా వ్యవహారం చేయాలంటే వాళ్ళకి వాసనలే ఆలంబనలు. ఉమ్, కానీ అతనికి వాసన లేదు. అవును. వాసన యొక్క ఆలంబన లేదు అతడికి. ఉమ్, నిరాలంబకుడై ఉన్నాడు. ఉమ్, అట్టి వాసన రహితుడు, నిరాలంబకుడు, కర్తవ్యానుసంధాన రహితుడు, బంధముక్తుడును, రాగద్వేష రహితుడును జ్ఞాని పూర్వ సంస్కారమును వాయు వశము చేత అవశముగా ప్రేరితుడై ఎండుటాకు గాలికి చలించి విధమున వ్యవహరిస్తున్నాడు. మరి అసలు సంస్కారాలే లేవన్నారు కదా! ఉమ్, ఉమ్. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? ప్రారబ్ధవశాత్తు. దేని వల్ల జ్ఞాని వాసనా రహితుడయ్యాడో, కానీ మన అంతఃకరణలందరిని అన్నిటి నిండా వాసనలు ఉన్నాయి. వాటి యొక్క ప్రేరణ వల్ల మనం ఈ పనులన్నీ చేస్తున్నాము. ఎవ్వరు ఏ పని చేసినా వాళ్ళ మనసు అనుకుందాం. మనసులో ఎటువంటి భావాలుంటాయో, ఎటువంటి సంబంధ బాంధవ్యాలుంటాయో, అటువంటి భావాలు కలుగుతుంటే అటువంటి వ్యవహారాలు చేస్తున్నాం. ఉమ్, మన వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయని చూస్తే ఇలా తెలుస్తుంది. ఉమ్, ఉమ్. ఏ పనైనా సరే లోపల ఉన్నటువంటి వాసనలకు అనుగుణమైన భావాలు కదులుతుంటే, భావాలకి అనుగుణమైన క్రియలు మన దేహం జరుగుతుంటాయి. ద్వారా జరుగుతున్నాయి. ఉమ్, ఎవరి దేహం ద్వారా ఏ పని జరిగినా సరే వాళ్ళ భావాలకి అనుగుణంగా ఆ భావాలు వాసనలకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. ఉమ్, లేకపోతే అసలు పనులేమీ ఉండవు. అవును. మరి జ్ఞానికేమో అంతఃకరణలో ఒక్క వాసన కూడా లేదు కదమ్మా! ఉమ్, మరప్పుడు అతడు ఎలాగా? వాసన యొక్క ప్రేరణ ఉంటేనే తప్ప మరి భావాలు కలగవు కదా! ఉమ్, కలిగితే తప్ప వ్యవహారం సాగదు కదా! ఉమ్. ఒక్క వాసన లేకుండానే అతను ఫీల్ చేస్తున్నాడు అంటే, అతడికి మరి గతంలో తన యందు ఉన్న వాసనలన్నీ దేని వల్ల రహితమైపోయాయో, ఉమ్, ఉమ్, సరే దేని వల్ల కలిగాయో, మనందరికీ దేని వల్ల కలిగాయో, ఉమ్. మరి దేని వల్ల కలిగాయి మనకి వాసనలు? వాటికవే కలుగుతాయా? కలగవు. ఎప్పుడైనా గాని. కలగాలి అంటే దానికి ఒక ఆలంబన ఉండాలి కదా! ఆలంబన ఉంది. ఒక ఆలంబన ఉంది కదా! వాసనలు కలగడానికి ఏది ఆలంబన ఉందో గతంలో, ఉమ్, వాసనలు తొలగడానికి కూడా అదే ఆలంబన కాగా ఉమ్, హ్మ్, ఉమ్, నిరాలంబకుడైపోయాడు. దానిని తనకి ఏది ఆలంబనగా ఉందో దానిని పట్టుకొని ఇక ఈ వాసనలన్నిటినీ ఒకప్పుడు కలిగించుకున్నాడు. మరి సద్గురు బోధ వల్ల అదే ఆలంబనతో తొలగించుకున్నాడు. ఆ, సత్యజ్ఞానం అన్నమాట ఇది. ఉమ్, ఉమ్. స్వరూప స్వరూప జ్ఞానం. జ్ఞానంతో. ఆ! స్వరూప జ్ఞానమును ఎరిగిన తరువాత ఎరుగనప్పుడు ఏ స్వరూప ప్రకాశము నుండి ఈ వాసనలన్నీ నాది నాది నాదంటూ చేర్చుకున్నాడో, ఉమ్, దానివల్ల ఈ కర్మ బంధాల్లో చిక్కుకున్నాడో, దాన్నన్నిటినీ గురుదేవుడు వివరించి నీ శరీర క్రియాకలాపాలన్నీ నీ మనోభావాలు యొక్క ప్రేరణ వల్ల, ఉమ్, నీ మనోభావాలన్నీ గతపు నీ అజ్ఞాన వాసనల ప్రేరణ వల్ల జరుగుతున్నాయి. కానీ ఈ వాసనలకి కూడా ఆధారమైన వాడవి నువ్వై సచ్చిదానంద స్వరూపుడవై నువ్వున్నావు. అంటే సచ్చిదానంద స్వరూపమైన నీ వల్లనే మరి అజ్ఞానవశాన ఈ వాసనలన్నీ ఏర్పడ్డాయి. ఈ వాసనల వల్ల భావాలు ఉత్పన్నమవుతున్నాయి. భావాల వల్ల శరీర వ్యవహారాలు సాగుతున్నాయి అని గురుదేవుడు ఏం చేశాడు? ఈ జారి పడి శరీర వ్యవహారాలు నేనే నాదే అనుకునే స్థితి నుంచి శరీర వ్యవహారాలకు ఆధారమైన మనోభావాలని, మనోభావాలకు ఆధారమైన జన్మజన్మల అంతః సంస్కారాలని చూపించి దీనికి ఎవరు ఆలంబన అని అడిగాడు. అడిగితే నేనే కదా
నేనున్నాను కదా! ఉంటేనే కదా వాసనలొచ్చి చేరాయి. హ్మ్. నేను లేతే వాసనలు చేరవు కదా! చేరవు. కాబట్టి ఈ వాసనలన్నీ వచ్చి చేరడానికి నేను ఒకప్పుడైనా ఆధారంగా ఉండడం వల్ల ఈ వాసనలన్నీ వచ్చి చేరాయో, హ్మ్. తర్వాత ఆ చేరినవి మనోభావాలుగా మరి నేను లేకపోతే మనోభావాల కదలికలు కూడా ఉండవు కదా! ఉండవు. అప్పుడు దేహ వ్యవహారాలు కూడా ఉండవు కదా! హ్మ్. చేత నీవేనయ్యా వీటిలన్నిటికిని ఆలంబన. హ్మ్. అట్టి నీవు నిరాలంబనుడవు. నీకు నువ్వే ఉన్నవాడవు. హ్మ్. ఆలంబన అంటే ఆధారం. ఆ! హ్మ్. వీటిలన్నిటికీ నేను అనేటువంటి వాడే ఆధారం. హ్మ్. హ్మ్. ఆ! అట్టి నీవు నిరాలంబకుడవు. నువ్వుండడానికి నీకే ఆలంబన అక్కర్లేదు. అక్కర్లేదు. కాబట్టి నువ్వు నిరాలంబకుడవు. అవి అన్నీను ఆలంబనలు కలిగి ఉన్నవి. హ్మ్. జ్ఞానవశాన నీ మీద ఆధారపడి ఉన్నవన్నీ నేనే అని నువ్వు అనుకున్నావు. అందుచేత అవిప్పుడు ఇలాగ వ్యవహారాలు జరుపుతున్నట్లు ఉన్నను, నీవు లేకపోతే వాటిలకి ఏ ఆలంబన లేదు అని గురువు చక్కగా అనేక విధాల దేహ వ్యవహారాల నుంచి, భావనల నుంచి, వాసన బలం నుంచి విడదీసి నీ స్వరూపాన్ని నీకు చూపించారు. హ్మ్. అప్పుడు తన స్వరూపాన్ని నేను నిరాలంబకుడను. అంటే ఏ ఆధారము లేకుండానే ఉండగలవాడను హ్మ్. అని తెలుసుకున్నాడు. మరి ఇంతకుముందు ఏ నిరాలంబకమైన తన స్వరూపమునందు ఈ వాసనలన్నీ వచ్చి చేరాయో, ఇప్పుడు ఆ నిరాలంబక జ్ఞానము వల్లనే ఆ వాసనలన్నీ రహితమైపోయాయి. హ్మ్. అట్టి వాసన రహితుడును నిరాలంబకుడును కర్తవ్యానుసంధాన రహితుడును. కర్తవ్యాన్ని అనుసంధానం చేయడం లేదు, ఇంతకు ముందు చేశాడు. హ్మ్. హ్మ్. నేనేను ఆనాడిలాగా ఈనాడిలాగా అంటూ చేసినటువంటి వాసనలు, ఆ వాసనలకు అనుకునే భావాలు, భావాలకు అనుకు క్రియలు కర్తవ్యానుసంధానం చేసుకుంటూ కర్తవ్యంతో కర్తతో ఆ కార్యంతో కలిసిపోయి చేశాడు. హ్మ్. ఇప్పుడు కర్తవ్యానుసంధాన రహితుడైపోయాడు. వాటితో దేనితోటి సంబంధం లేకుండానే నిరామయుడిని నిరాలంబకుడినై తానున్నాను అని కర్తవ్యానుసంధాన రహితుడయ్యి ఉండడం చేత బంధముక్తుడయ్యి, ఇంక వాడికి బంధం ఏముంది? లేదు. లేదు కాబట్టి ముక్తుడయ్యి రాగద్వేష రహితుడు అయినటువంటి జ్ఞాని పూర్వ సంస్కారమును వాయువశము చేత అవశముగా ప్రేరితుడై ఎండుటాకు గాలికి చలించు విధమున వ్యవహరిస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రారబ్ధ కర్మాణం భోగాదేవ క్షయ. ప్రారబ్ధ కర్మ అంటే ఈ దేహము దేన్ని అనుభవించడానికి వ్యవహరించడానికి వచ్చిందో హ్మ్. అది ఉన్నంత వరకు ఆ కర్మ జరుగుతూ ఉంటుంది. హ్మ్. అంటే ఏమిటనమాట, పూర్వ సంస్కారమును అనే వాయువశము చేత ఆ! కొట్టబడిన వాడై ఎండుటాకు చలించు రీతిని వ్యవహరిస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు కూడా వ్యవహారం చేస్తున్నాడు హ్మ్. అప్పట్లాగే. హ్మ్. వాసన సహితమై చేసే వ్యవహారం లాగే ఇప్పుడు వాసన రహితమై చేస్తున్నాడు. హ్మ్. అప్పటి పని బంధించింది, ఇప్పుడు పని బంధించలేకపోతుంది. అది. వాసన లేవు కదా. హ్మ్. అతను ఏమిటంటే ఎండుటాకుకి గాలి ఎటు కొడితే అటు పోతున్నట్లు ఆ! అతను ఏం చేస్తున్నాడు, తన దేశేంద్రియ మనోబుద్ధులతో చేయబడే వ్యవహారాలన్నీ కూడా ప్రారంధం అనే గాలి చేత కొట్టబడి చేయబడుతున్న వ్యవహారాల వలె ఉంటాడు. కాబట్టి ప్రారబ్ధ కర్మ అనుభవిస్తే గాని పోదు కదా మరి. హ్మ్. కనుక కర్తవ్యానుసంధానం ఏది నేను చేస్తున్నానన్న అనుసంధానం ఏమీ లేకుండానే జ్ఞాని వ్యవహరిస్తున్నాడు అని భావం అన్నమాట. హ్మ్. ఇప్పుడు జ్ఞాని వ్యవహారానికి అజ్ఞాని వ్యవహారానికి ఉన్న వ్యత్యాసం స్పష్టంగా తెలిసిందా? చాలా. అలా తెలియాలమ్మా. హ్మ్. తెలిస్తే తప్ప నీవు వాసన సహితుడివై వ్యవహారం చేస్తున్నావో, వాసన రహితుడివై వ్యవహారం చేస్తున్నావో స్పష్టంగా చూసుకోగలుగుతాం. అవును. అలా చూసుకోగలిగినప్పుడే మనం వాసనని తీసేస్తాం. ఎలా తీసేస్తామంటే నేను నిరాలంబకుడను. హ్మ్. నాకు నేనే ఉన్నవాడను. ఈ వాసనల వల్ల కలిగిన మనోప్రేరణలు, ఆ ప్రేరణల వల్ల కలిగిన శరీర వ్యవహారములు లేకున్నను నేను నా అంతట నేనే ఉండగలిగిన నిరామయ స్వరూపుడను అన్న గుర్తును మాటి మాటికి తెచ్చుకుంటూ ఆ వాసనలోకి జారిపోకుండా నిన్ను నువ్వు నిలుపుకోగలుగుతావు. అవును.
వ్యవహారం తెలియాలి. హ్మ్. ముందు సూక్ష్మంగా చూసుకోగలగాలి. హ్మ్. హ్మ్. చూసుకున్న తర్వాతనే కదా తీసుకోవడం. తీయడం. హుహు. ఆ చూసుకోవడంలోనే ఉంది నేర్పంతా. తెలుసుకోవడంలో ఏమీ నేర్పు లేదమ్మా. అవును. చూస్తేనే అసలు ఆగిపోతుంది. ఆ చూసుకోవడంలో కానీ ఆ చూసుకోకుండానే చేసేస్తూ ఉంటాం మరి మాయ. దానికి మాయని పేరు పెట్టాలి గానీ, ఆ చూసుకోకుండా చేసేయడమే మాయ. హ్మ్. ఇదేమిటి ఇలా చేస్తున్నాను? ఎందుకిది? ఇది నేనా? ఇది నాదా? కాదు కదా! ఇది చేసినా చేయకపోయినా నేను ఉండగలవాడను కదా! నేను నిర్మలుడనై, నిరామయుడనై ఉన్నాను కదా! నిరాలంబకుడినై ఉన్నాను కదా! మరి దీనిలో నేను, నాది అనేటువంటి ఈ భావన పరంపర ఎందుకు సాగడం? సాగిందా బంధిస్తుంది. హ్మ్. కాబట్టి నీవుగా నిలిచి ఉంటే ప్రారబ్ధవశాన దేహేంద్రియ మనోబుద్ధులు వాటి పనులవి చేసేసుకుంటాయి. అసలు నువ్వు దానిలో కలిసినప్పుడు కూడా ప్రారబ్ధవశానే అవన్నీ జరుగుతున్నాయి. ఆ! ఇప్పుడు నువ్వు వాటి నుంచి ని- నీవు నువ్వుగా నిలిచి ఉన్నప్పుడు వాటి యొక్క వ్యవహారాల బంధం నీకు కలగదు. అంటే ప్రతి దానిలోనూ నేను నాకు నేనే ఉన్నవాడను అన్న స్పృహతో ఉంటే నా వల్ల ఉన్న వాటి యొక్క క్రియాకలాపాల బంధాలు నన్ను బంధించు. అమ్మా, హ్మ్. మరి ఇది చాలా వివరంగానే చెప్పాను అనుకుంటున్నాను. ఆ! ఆ! ఇంకా అష్టావక్రుల వారు సంకల్పాది శూన్యుడు వాడు నిత్య తుష్టుడై ఉంటాడు. హ్మ్. ఒక్క సంకల్పం లేదనుకో అట్టివాడు నిత్య తుష్టుడై ఉంటాడట. ఎప్పుడు తృప్తిగా. ఆ తుష్టి పుష్టి మతిర్దుతి హ్మ్. నిత్యము సంకల్ప శూన్యుడై ఉంటాడు. మతి ధృతి కలిగితే తుష్టి పుష్టి దానికదే వస్తాయి. దేని యందు ధృతి కలిగి ఉండాలి? స్వరూపమందు. ఉం? స్వరూపమందు ధృతి కలిగిన వాడికి తుష్టి పుష్టి అతడి స్వరూపమై స్వంతమైపోతాయి. అతడు నిత్య తృష్టుడు తృప్తి కలిగిన వాడై ఉంటాడు. సంసారం అంటే ఏమిటి? సంసార హేతువగు అజ్ఞానం ఎక్కడ ఉన్నదో అదే సంసారం. సంసారం అంటే ఏమిటి? సంసారం అంటే నేను నాది అనేటువంటి భావన పరంపరే. అవునా? హ్మ్. భావనా పరంపరే సంసారం. అంతే. సంసార హేతువగు అజ్ఞానం ఎక్కడ ఉంది? ఈ నేను నాది అనేటువంటి ఈ అజ్ఞాన భావన ఎక్కడుంది? ఎక్కడుందో దేనికుందో అదే సంసారం. అవునా? అవును. మనం సంసారం అంటే ఏదో శరీర సంసారం అని ఈ బయట ప్రపంచమని అనుకుంటాం. ఉం? కానీ సంసారం ఎక్కడుంది? సంసార కారణ హేతువు ఎక్కడుందో అదే సంసారం. సంసార కారణ హేతువు ఎక్కడుంది? ఎక్కడుంది? నేను కదా! ఆమె అన్న అజ్ఞాన భావనలో ఉంది. హ్మ్. అదే సంసారం. హ్మ్. అక్కడి నుంచి మొదలవుతుంది ఆ బీజం. అవును. అజ్ఞానం ఎక్కడ లేదో అక్కడ సంసారం లేదు. నేను అనేటువంటి భావన ఎక్కడ లేదో అక్కడ సంసారం లేదు. హ్మ్. ఉందా? నేనన్న భావనే లేకపోతే భావన వల్ల కలిగినటువంటి వాసనలు, ఈ ప్రేరణలు, ఈ దేహ వ్యవహారాలు ఇవేవి ఉండవు. హ్మ్. అవునా? అవును. అది అసంసారం. అజ్ఞాన రహితుడగువాని యందు హర్ష విషాదాలు కూడా ఉత్పన్నములు కావు. హ్మ్. అజ్ఞాన రహితుడై ఉన్నాడు. నేను అనగా తానే ఉన్న సచ్చిదానందం. ఇప్పుడు ఉన్నవాడు, ప్రకాశమై ఉన్నవాడు, దుఃఖరహితుడై ఉన్నవాడు. అయినప్పుడు ఏమవుతుంది? అతడికి నేను జీవుడను, నేను దేహమును, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనేటువంటి భావనా పరంపర రూపమైన సంసారం లేదు అతడికి. హ్మ్. నేను అంటే బ్రహ్మమై ఉన్నాడు. అంతే. వాడు మరి సంసార రహితుడు, హ్మ్. జ్ఞాన రహితుడు. కనుక అతనికి హర్ష విషాదాలు కూడా రావు. దేనివల్ల వస్తాయి? నేనంటే నేను జీవుడినంటేను, నేను దేహాన్నంటేను, హ్మ్. ఆ దేహ క్రియలు నావి అనుకుంటేను, ఆహా!
ఓహో! అన్నవన్నీ వస్తాయి. ఉమ్. అవునా? అతడికి మరి అవేం లేవుగా. లేవు. అందువల్ల అతడు శాంత చిత్తుడై ఉంటాడు. మరీను అతడు విదేహముక్తుని వలే ఉంటాడు. శరీరాన్ని వదిలిపెట్టేసిన వాడిలాగే ఉంటాడు. ఉమ్. నిజంగా మనం వాడుకునే వస్తువులన్నీ వదిలిపెట్టే కదా మనం ఉంటాం. అవును. అవసరమైనప్పుడు తీసుకుంటాం. అంతే. అలాగే శరీరాన్ని వదిలేసి అవసరమైనప్పుడు ఆ ప్రారంధవశాన్ ఆ పని చేయవలసి వచ్చినప్పుడు తీసి వాడుకొని మళ్ళీ పక్కన పడేస్తాడు. అతడు దేహం ఉన్నను దాన్ని వదిలిన వాడే కదా! ఉమ్. కాబట్టి జీవన్ముక్తుడై, విదేహముక్తుడై కూడా ఉంటాడు. ఆ. అటువంటి విడిచి ఓ పక్కన పెట్టగలిగిన వాడే ఉన్నాడు గనక ఉమ్. పక్కన పెట్టిన దేహం పోయినా తాను అలాగే మిగిలి ఉంటాడు. ఆ. మాటి మాటికి రింగుకి తగిలించిన చొక్కాలాగా ఉమ్. హ్మ్, ఉమ్. హ్యాంగర్‌కి మనం చొక్కా తగిలించుకుంటాం కదా! అవును. బయటికెళ్ళి. అవును. ఈ నేనుని తీసుకెళ్ళి దాన్ని తగిలించేస్తూ ఉంటే సరిపోతుంది. హ్మ్. ఉమ్. అప్పుడు ఎవరు మిగులుతారు? చొక్కాని తొడుక్కునేవాడు చొక్కా లేకుండానే ఉండగలవాడై ఉంటాడు గదా! ఉమ్. అలాగే నేనును మరి అదే. హ్యాంగర్‌కి తగిలించేస్తే ఉమ్. నేను లేకపోయినను నేనుకు ఆధారమైన తాను నిరాలంబుడై ఉన్నాడు కదా! ఉమ్. మరి ఇకనే ఊరికే ఎందుకు చొక్కా మోసుకు తిరుగుతావు? అదే. బయటికెళ్తున్నావు వ్యవహారాల్లోకి చొక్కా వేసుకుంటావు. తెచ్చి హ్యాంగర్ తగిలిస్తారు కదా! ఉమ్. తగిలించినా సరే చొక్కా గలవాడు చొక్కా లేకపోయినా ఉన్నట్లు ఈ నేను అన్నటువంటి చొక్కా వ్యవహారానికి వాడుకొని తర్వాత వదిలిపెట్టేసిన వాడు ఆ చొక్కా నేను అన్న చొక్కా లేకపోయినా ఉండగలడు కదా! ఉండగలడు. ఎందుకని తొడుగు? మాటి మాటికి ఆ తొడుగుని తీసేసి పక్కన పెట్టుకుంటూ ఉంటే ఆ తొడుగు ఎప్పుడో ఒకప్పుడు వాయువశాన్ని కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయినా నువ్వు అలాగే ఉన్నావు. అంటే ఆ నేనన్న ఆ చొక్కా లేకపోయినా చొక్కా గలవాడు ఉన్నట్టు ఉమ్. ఈ నేను లేకపోయినా తానైన వాడు అలాగే ఉంటాడు. అలాగే ఉన్నాడు. కాబట్టి మన వ్యవహారంలో మాటి మాటికి నేనుని విడిగా పెట్టి ఉంచుకుంటే హ్మ్, విడిగా పెట్టి అంటే అనకుండా అనుకోకుండా ఉంటే మిగిలి ఉన్నదేది? చొక్కాని హ్యాంగర్‌కి తగిలించిన చొక్కా గలిగిన వాడు తనకు తానుగా ఉండగలుగుతున్నట్లు ఉమ్. నేను, నేను అని అనుకోకపోయినా తానైన వాడు తనకు తానే ఉంటాడు. ఉంటాడా? ఉంటాడు. మరి అలా ఉంటే ఎంత తేలిగ్గా ఉంది. ఉమ్. మరి ఈ నే ఆ ఒంటికి తొడుక్కునే చొక్కా వదిలేయి ఉపమానం అది. ఉమ్. నేనన్న చొక్కా తగిలించుకున్నామనుకో బంధం. ఇక నాదన్నది. ఉమ్. హ్మ్. దానికి మళ్ళీ నామము, దానికి ఒక రూపము, దాని యొక్క స్త్రీ పురుష వ్యవహారము. దానికి ఇక పెద్ద పెద్ద మహా వ్యామోహ సహితమైన ఈ జగత్ ప్రభంజనము. హ్మ్. ఉమ్. అది ఇట్లా తగిలించుకున్నావా అయిపోయిందంతే. అప్పుడు ఏమైపోయావు నువ్వు మరుగైపోతావు. ఉమ్. అది ఇక వ్యాపించి వ్యాపించి ఎలా ఉంటుంది? కరోనా లాంటిది. ప్రపంచమంతా వ్యాపించిపోయిందా మరి? ఎక్కడ వ్యాపించిపోయింది. ముట్టింటే అక్కడ కలిసొస్తుంది. ఉమ్. హ్మ్. ఆ, ఈ ఉపమానం బాగుంది. విష ప్రయోగం లాంటిదమ్మా అది. ఉమ్. హ్మ్. కాబట్టి ఊరికే ఎందుకు? మొత్తం. అంటే నేనని చొక్కా తొడుక్కుని ఊరేగితే తగిలించుకున్నావా అయిపోయింది ఇంకంతే. ఉమ్. నీతో పాటు నీతో ఉన్న వారందరూ నాశనం అయిపోతున్నారు. హ్మ్. ఉమ్. కాబట్టి నేనన్న చొక్కాని తీసి వీరినంత వరకు విడిచి ఉండు. అది విడిచినను నువ్వు ఉండగలవాడవు. ఉమ్. అవునా? అవును. అయ్యబాబోయ్! నేను వదిలేస్తే ఎలా అండి? నాది వదిలేస్తే ఎలా అండి? ఏమైపోతానండి అనుకుంటున్నావు. అవును, కానీ హాయిగా దాన్ని ఉంటాం. వదిలేసి ఉండగలవాడవై ఉన్నావు నువ్వు. ఉమ్. కాబట్టి ఒక్కసారి దాన్ని వదిలేసి ఉండు. అలా మాటి మాటికి వదిలేసి ఉండడాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసుకోతే ఏదైనా సాధన చేసుకుంటూ పోతే ఓహో! అది లేకపోయినా నేనున్నాను కదా హాయిగా అన్న దాన్ని తగిలించుకోకపోతే ఉన్నటువంటి సుఖ అనుభవం నీకే తెలిసి వచ్చి ఉమ్. తగిలించుకుంటే వచ్చేటువంటి మహా ఉపద్రవం కూడా నీకే తెలిసి వచ్చి ఇక తగిలించుకోవడం మానేస్తావు. ఒకవేళ తగిలించుకున్న ఎంత అవసరమో అంతే చేసి అక్కడ వదిలేస్తాం. జ్ఞానంతే. అందుచేత అతడికి ఆ వ్యవహారాలేవి తనవిగా ఉండవు.
అమ్మా ఉమ్, అంటే ఊరికే నేను నేను ఎందుకు తగిలించుకోవడం? తగిలించుకుంటే వస్తున్న తంటాలు ఇంత అంతా కాదు మరి. ఉమ్, అందుచేత జాగ్రత్తగా ఈ నేనుని మాటి మాటికి తగిలించుకోకు. అందువల్ల అతడు శాంత చిత్తుడై ఉన్నాడు. తీసేశారు దాన్ని. ఉమ్, మరీను అతడు విదేహముక్తుడిలాగా చొక్కా లేకపోయినా ఉండగలిగిన పురుషుడిలాగా మరి ఈ నేను అనే ఈ మేను లేకపోయినా ఉండగలవాడై ఉంటున్నాడు. ఇక వాడికి రోగాలుంటాయా? భోగాలుంటాయా? రాగద్వేషాలుంటాయా? ఉండవుగా. ఏది ఉండదు. తగిలించుకుంటేనే వచ్చేస్తాయి. ఉమ్, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తుందో ఈవిడ అనుకోకండి, స్ఫటిక మణి ముందు ఏ రంగు పువ్వు పెడితే ఆ రంగు దానికి వచ్చేస్తుందా మరి? ఉమ్, అలాగే ఈ నేను అన్న దాన్ని తగిలించుకుంటే దానిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ నీకు వచ్చేసినట్లే అయిపోతుంది. ఉం? ఉమ్, ఆ పువ్వు తీసేస్తే తాను తానుగా ఉంది ఆ స్ఫటికమణి. ఉంది. కాబట్టి ఈ తగిలించిన దాన్ని పక్కన పెట్టు, నువ్వు నువ్వుగా మిగులుతావు. అప్పుడే నిజమైన సుఖశాంతులు నీ స్వరూపాలుగా నువ్వు అనుభవించగలుగుతావు అని చెప్తూ, ఇంకా సంతత ఆత్మారాముడే నిశ్చల చిత్తుడగు జ్ఞాని ధీరుడు అనబడుతున్నాడు. వాడు మాటి మాటికి ఈ నేనన్న తొడుగన్న దాని దగ్గరికి రానివ్వకుండా, అది లేకపోయినా అతడు నిశ్చలమై ఆత్మానంద సుఖమును పొందుతున్నవాడు ధీరుడు అనబడుతున్నాడు. ధీరుడు తనకు తానే ఉండగలిగిన వాడు. ఉమ్, ముందు నేను లేకపోతే మేను లేకపోతే ఉండలేనివాడు పాపము పరాధీనుడై బంధితుడై ఉన్నవాడిప్పుడు దానివల్ల భయపడుతూ ఉండేవాడు. ఉమ్, ఇప్పుడు భయరహితుడే, పరాధీనతే లేక తాను తానుగా వెలుగుతున్నటువంటి వెలగగలడని తెలుసుకొని ఉన్నవాడే ధీరుడు. ఇంతకుముందు లేకపోతే ఉండలేను, అవునా? అవును. నేను విడిచిలేను, ఉమ్, నేను విడిచిలేను, నాది లేకపోతే నేను ఉండలేను అని పిరికివాడై పరాధీనుడై ఉం, ఉన్నవాడు ఇప్పుడు ఇవి ఏవియును లేకనే ఉన్నవాడను నేను ఉమ్, అని తెలుసుకున్న ఆ ధీరతను పొందిన వాడిని ధీరుడు అంటారు. అతడే వీరుడు, అతడే ధీరుడు. ఉమ్, అతడు నిర్మల మనస్కుడు అగుటి చేత శీతలాచ్ఛాతరాత్ముడు అనగా శాంతాత్ముడై ఉంటాడు. అట్టి జ్ఞానికి రాగద్వేషాలుండో. ఎప్పుడొస్తాయి రాగద్వేషాలు? నేనొస్తేనే కదా. అంతే. వాడికి ఆ నేను లేదుగా మరి. లేదు. కనుక ఏ వస్తువునందైనను త్యాగ బుద్ధి గాని గ్రహణ బుద్ధి గాని ఉండదు. ఉమ్, ఇదొద్దు నాకు అని పడేద్దామని గాని, అది కావాలి అని సేకరించుకు తెచ్చి పెట్టుకుందామని గాని ఉండదు. అందువల్ల అతడు ఎట్టి అనర్థమునైనను చెయ్యలేడు. ఉమ్, ఏమీ అక్కర్లేని వాడు ఏం అనర్థాలు చేస్తాడు? ఏమి చేయడు. ఎందుకనగా అతని యందు అనర్థహేతువే మిగిలి ఉండలేదు కదా. ఉమ్, ఉం? అవును. ఉందా అనర్థహేతువు? లేదు, బాగానే లేదు. ఆ, నిర్మలంగా ఉంది. అది నువ్వే కదా. ఉమ్, స్వభావముగానే యమని చిత్తము సంకల్ప దిక్కల రహితం అయిపోయిందో, ఇక దానికి సత్యస్వరూపం తెలియగా నీ స్వరూపం నీకు తెలియగా నీవు నీవుగా ఉండగా ఇక చిత్తము లో సంకల్పములన్నీను తొలగిపోతున్నాయి. దాని ప్రేరణ నీకు అందడం లేదు. ఉమ్, అప్పుడు తన ఆత్మయందు ఆత్మశాంతిని అనుభవిస్తూ ఇప్పుడు తెలిసొచ్చింది అశాంతి హేతువులు ఏమిటో. ఉమ్, అలా తను తగిలించుకున్నటువంటి వాసనలు, వాటి వల్ల కలుగుతున్న భావాలు, వాటి వల్ల కలుగుతున్న దేహ క్రియాకలాపాలును ఉమ్, అశాంతి హేతువులని తెలిసాయి. అవును. తెలుసుకొని తాను వాటితో కలవకుండా వాటి జోలికి వెళ్లకుండా ఉంటున్నాడు. ఉమ్, అప్పుడు ఇక అతడికి నిజ సుఖం అంటే ఏమిటో, శాశ్వత ఆనందం అంటే ఏమిటో తనకి తెలిసొచ్చింది. అప్పుడు తన ఆత్మయందే ఆత్మశాంతిని అనుభవిస్తున్నదో అట్టి జ్ఞాని అజ్ఞాని వలె సమస్త కర్మములు చేయుచున్నను హర్షశ్లోకాలు పొందడు. అది తెలిసిపోయింది దాని నుంచి వచ్చేది ఏం లేదని. అదే. మరీను
మానవమానములను కూడా పరిగణించడు. ఉమ్, దేనికి గౌరవాలు? దేనికి అవమానాలు? అసలు ఛీ అని వదిలిపెట్టవలసిన దానిని గౌరవించాలా? హ్మ్. పోనీ దానిని ఛీ అని ఎవరన్నా అన్నాది ఛీ అనదగిందే కదా! అంతే. ఆ! ఆ, భగవాన్ అనేక సార్లు చెప్పారు కదా! నీకు ఉమ్, నువ్వే అలాగే తిట్టుకోలేవు. ఇతడు తిట్టు పెడుతుంటకు సంతోషపడు అని చెప్పారు కదా! ఒకరికి. ఆ, కదా! అలాగే ఇంకా అవమానం చేశారని నువ్వెందుకు దుఃఖపడతావు? అది అవమానించదగినదే అది. అవునా? ఉమ్, పొగిడారు అని ఎందుకు పొంగుతావు? పొగడదగినది కాదది. ఉమ్, కాబట్టి పొంగవు. అవమానించారు అంటే అవమానించదగినదే కాబట్టి కుంగవు. ఉమ్, అవునా? ఆ, అతడే మరి. భగవద్గీత భక్తి యోగంలో చెప్పిందదే. అంచేత హర్షశోకం పొందడు. మరియును మానవమానములు కూడా నన్నన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు, నన్నెందుకనాలి? అని ఒక ఏడుపు. నన్నింత పొగిడారు, అంత పొగిడారు అని ఒక పొంగు. నువ్వా మరది? కాదు. కాదు. కానిదొచ్చి కూర్చొని తానే అని విర్రవీగి ఇన్ని జన్మ బంధాల్లో పడేసి ఈ రాగద్వేషాల వలయంలో తిప్పుతో ఏదైతే ఉందో దాన్ని తుచ్చత్వము, నీచత్వము, అల్పత్వము, నాశనత్వము గ్రహించిన తరువాత ఎవరైనా దేనిని నిందిస్తారు? దేహాన్నే కదా! అంతే. హ్మ్. ఎవరైనా దేన్ని స్తుతిస్తారు? దేహాన్ని. దేహాన్నే కదా! దేహము నేననుకునేవాడు ఆ నిందాస్తుతులు తనవే అనుకుంటూ పొంగు కుంగులతో ఉంటాడు. ఉమ్, మరి దేహము నేను కాదన్నప్పుడు దాన్ని ఎవరైనా స్తుతిస్తే "అబ్బా! ఎంత అందంగా ఉన్నావో" అని ఎవరైనా అంటే ఏమిటి? ఎంత అసహ్యంగా ఉన్నావు ఇంకెవరైనా అంటే ఏమిటి? నన్నిలా అన్నారు, నన్నిలా అన్నారు అనుకుంటాడా వాడు? అనుకోదు. అది అసలు ఎవరైనా స్తుతిస్తే పొంగడు. ఎందుకంటే అది స్తుతించదగింది కాదు. ఉమ్, పొంగడానికి అనుకుంటాడు. ఎవరైనా నిందిస్తే అది నిందించదగిందే. ఇంకా కుంగడం ఎందుకు? తెలిసిపోయింది వాడికి ఉమ్, మర్మం. హ్మ్. ఉమ్, ఉమ్, మాయలో ఎందుకు పడతాడమ్మా? ఉమ్, పరిగణించడు. ఇక ఇప్పుడు జ్ఞాని యొక్క అనుభవాన్ని మళ్ళీ చూపుతున్నాడు. ఆయనకి జ్ఞాని అనుభవం ఎంత చెప్పినా తనివి తీరడం లేదు. ఎందుకంటే జ్ఞాని మనం ఏవి గొప్ప గొప్పవి అనుకుంటున్నావో వాటి అన్నిటి పట్ల ఎలా ఉంటాడో మనకి చెబితే మన గొప్పలన్నీ కుప్పగా ఉన్నట్టు పోవాలని ఆయన ఉద్దేశం. అవును. హ్మ్.